పోటీ పరీక్షలు ఏవైనా కూడా అందులో ఎకానమీ సబ్జెక్ట్ అనేది చాలా వరకు క్లిష్టమని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మెరిట్ మైండ్స్‌లో ఇక్కడున్నటువంటి ఫ్యాకల్టీ ఎకానమీ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి కోచింగ్ ఏ విధంగా ఇస్తారు, పిల్లలకి ఏ విధంగా అర్థమయ్యే విధంగా అర్థమయ్యేలాగా చెప్తారన్న విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఎకానమీ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నటువంటి ఫైజల్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ ఏం ఫీల్ అవుతారంటే కోచింగ్ తీసుకునేప్పుడు ఎకానమీ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్. సో అకార్డింగ్ టు యూ, వాట్ ఎగ్జాక్ట్లీ ద ఎకానమీ సబ్జెక్ట్ ఈస్? రైట్లీ ఎకానమీ సబ్జెక్ట్ ఇట్స్ వెరీ కంపల్సరీ అండి. అన్ని పోటీ పరీక్షల్లో అయితే కామన్ సబ్జెక్ట్ ఎకానమీ. మీరు యూపీఎస్సీ తీసుకోవచ్చు, స్టేట్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ప్లస్ వెయిటేజ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఈస్ వెరీ వెరీ హై. ప్లస్ మనకు స్టేట్ సర్వీసెస్లో కూడా ఈ వెయిటేజ్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడున్న కమిషన్స్ కూడా ఎక్కువ మార్క్స్ అనేది అలొకేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్క్స్ ఉన్నాయి 2 పేపర్స్. అండ్ యూపీఎస్సీలో కూడా మనకు దాదాపు 250 మార్క్స్లో 150 to 160 మార్క్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్లో కూడా ఎకానమీ హ్యాస్ ఎ వెరీ గ్రేట్ వెయిటేజ్ అండి. సో ఎకానమీని మనము ఈ కరికులం అంటే లైక్ సిలబస్లో అని కాకుండా రెగ్యులర్ మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ లెవెల్తో నేర్చుకుంటే మనం మంచిగా స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో సార్, ఇక్కడ మన మెరిట్ మైండ్స్లో ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించి మీరు ఏ విధంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా టీచ్ చేస్తారు? బేసికలీ నేను 5 years నుంచి ఎకానమీ చెప్తున్నానండి. ప్లస్ యూపీఎస్సీ సోషాలజీ ఆప్షనల్ చెప్తాను. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ మెనీ ఇన్స్టిట్యూషన్స్. కానీ ఇక్కడికి వచ్చే వరకు కన్సిస్టెన్సీగా అయితే నేను ఎకానమీ చెప్తున్నాను, ఇండియన్ ఎకానమీ పార్ట్. సో ఇండియన్ ఎకానమీ పార్ట్ అనేది మనకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఎవరు వస్తారో వీళ్ళు నాన్ ఎకానమీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకు ఒక బేసిక్ కంటెంట్ ఎకానమీ అంటే ఒక బ్యాంక్ ఎలా పనిచేస్తుంది, ఓకే, కంట్రీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, కంట్రీ సెక్టర్స్ ఎలా పనిచేస్తున్నాయి, అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది, సెకండరీ అండ్ సర్వీసెస్ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, అంటే మన చుట్టుపక్కల ఉన్నవి అంటే ఇన్ అండ్ అరౌండ్ నుంచి మనం రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినవి. ప్లస్ మనకు ఈ గవర్నమెంట్ రిలేటెడ్ నుంచి వచ్చిన సర్వీసెస్ అనుకోండి, ఎకనామికల్ సర్వీస్, ఇవన్నీ మనకు రెగ్యులర్ యాక్టివిటీస్లో మనకు ఎలా హెల్ప్ అవుతున్నాయి అనేది మనం కనుక్కుంటే చాలు. ప్లస్ దీంతోపాటు కొంతవరకు అడ్వాన్స్ సిలబస్ అనేది ఎన్సీఆర్టీస్తో పాటు అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ కనుక వింటే మనకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది.